అండర్స్టాండింగ్ కూర్చొని చాలు మీరెవరు అరే డౌన్ ఇల్లు సార్లు జరిగే సగం బాడీ బయట ఉన్న బాడీ కానీ వాళ్ళ హస్బెండ్ అంటే సగం బాడీ బయటనే ఉన్నాయండి. లేదు పట్టించుకోకుండా పడేసి డోర్ పెట్టడం అంట. డోర్ బాడీ మనిషిని అసలు మొత్తం లోపలికి అనుకున్నది సగం డోర్ అలాగే పశువులు కాదు అసలు. ఈ అమ్మాయి ఈ మమ్మీని ఈ అమ్మాయిని ఇంకా కొడుకు కాలు బయట ఉంది అయినా కూడా వాళ్ళు నన్ను వేసింది. ఈ అమ్మాయి మీద కాలు బయట ఉంటే నన్ను వేసింది. అట్లా body injuries really shoulder pain, no fractures, sure all of it MRI, CT scan, ఎంతమంది చేయాలి నేను ఐపీగా తీసుకొచ్చి బెడ్ చేసి నేను కాన్ఫరెన్స్లోకి వచ్చినాను. 12 గంటలకు పోలిపోతే 3:30 వచ్చిందన్న 1:20 వరకు మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ గంట సభ చేసి ఇక్కడ కాన్షియన్స్లోకి నేను వచ్చిన తర్వాత ముందు నాకేం తెలియదు. కాన్షియన్స్లోకి వచ్చిన తర్వాత నేను జస్ట్ లేచి వాష్రూమ్కి వెళ్దామని లేవని ఇంకో మనిషిని తీసుకొచ్చి నన్ను ఇక్కడ చెల్లిపో ఇంకో మనిషి నన్ను పేషెంట్ వేసేసి అన్నాడు. కనీసం బెడ్ గిరి ఇవ్వలేదు, ట్రీట్మెంట్ లేదు, ఏదీ లేదు. ఇక్కడ ఉండలేక నైట్ వెళ్ళిపోయినాను. నైట్ వెళ్ళిపోయినా మార్నింగ్ వచ్చిన కాలు పెయిన్ వస్తుంది నాకు. ఇట్లాంటి దెబ్బలు అయినాయి లోపల అసలు ఘోరంగా ఉంది. మార్నింగ్ రాగానే కొంచెం బీపీ చూడండి ఇదంతా నటనంట అసలు. అన్న వీడియోస్ ఉన్నాయి అన్న నటన అనేది నా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంకెక్కడెక్కడ తగిలినాయి లోపల తెలుస్తుంది. ఏ ఊరు మోతుకురా ఏంటంటే ఇక్కడ మీ ఓటింగ్ ఆడికల్ సీదా ఇడికి వచ్చిందా పోలీస్ స్టేషన్ తీసుకుపోయాను. పోలీస్ స్టేషన్ సవిత కోసి వచ్చే వరకు ఇవ్వన్నావా? పిల్లలు ఎంతమంది రైంది? ఎంత ఏజ్ ఎంత? పిల్లలకు తెలిసిందా? ఇది వచ్చిందా వాళ్ళు? ఎక్కడున్నారు పిల్లలు? వాళ్ళేం పరిశాన్ అవుతుందా లేదా? తెలియదా? 10వ తరగతి బాబు ఇద్దరికి ఇంకా తెలియదు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు. My humble request, don't see whatever to happen unfortunately. మంచిగా ఏదో ఉంచుకొని చూసుకోవాలి. డోంట్ లీడ్ టు గవర్నమెంట్ ప్రెజర్. వాళ్ళు ఏదో పంపించేయండి అంటే దయచేసి లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ కలిసి సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ అంటే మేము తీసుకొని పోతాం. మాకు అట్లన్నా कोई तकलीफ है आपको आप बेफिक्र रहो. आप जो लड़ाई कल करें ना आपके बाकी 25,000 आपके बहने అందరికి లాభం అవుతుంది. నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. మీకు కొంత అస్వస్థత అయింది, మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీ కుటుంబానికి ఇబ్బంది కలగచ్చు. కానీ మొత్తం ఆశాలకు నీ వల్ల నీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది. వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. ఒక 2 दिन यहीं पे रख लेंगे.
రెండు రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తాను. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్కి కూడా షిఫ్ట్ చేద్దాం. ప్రైవేట్గా ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి. మహమూద్ భాయ్ కన్నా లేకపోతే మన రాంబాబుకో నారాయణకో ఎవరికి లేదా సంతోషం, ఎవరికి చెప్పినా పర్వాలేదు, మేము షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే మంచిగా చూసుకుంటారు. వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసిన మా కరోనాలో ఆశాల మధ్య అప్పుడే పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దురదృష్టం జరిగింది, జరగకూడదు జరిగింది. మేమందరం నీతో బాధపడకు. దేశం జరిగిన మామూలు విషయం కాదు. ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడు, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు. మీరు ధైర్యంగా ఉండండి కదా, అర్థమైందా? టెన్షన్ పడు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోతుకూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరమైతే ఇంటికాడ కూడా పోయేస్తాడు. తెలుసు ఆయన అక్కడనే కదా, సార్ది నాగారం. అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయేస్తాడు అంటున్నా నీకోసం. సారు ఏం చేస్తుంటాం? గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోండి. ఒకవేళ ఈడ ఓకే అనుకుంటే ఈడ ఆలోచించి సంతోషకరణ నారాయణ రాంబాబు ధైర్యం ఉండి మామూలు పోరాటం చేయలేదు. మీ ఆడబిడ్డలు అందరం మీతో ఉన్నాం. అసెంబ్లీలో మేము కొట్లాడతాం. ఓకే, ధైర్యం ఏం కాదు, మీకు న్యాయం ఏంటంటే ధైర్యం ఉంటుంది. ఓకే, ధైర్యం ఉంటుంది. पिक्चर में तो बोल टाइम लगता साहब बात करें, टाइम लगता हमारा लेकिन तो लफड़े अड्डा तो गुजराती में మాట్లాడుతున్నారు.